నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం తెలంగాణలో అనేక విషయాలకు సంబంధించి చర్చ జరుగుతున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారి గురించి ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఏ పార్టీలోకి వెళ్తారు ఏంటి అన్న చర్చకోవచ్చు. బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఓడిపోవడం, ఆ తర్వాత ఎంపీగా ఆయన మలుపు తిరగడము, పార్టీలో అధ్యక్షుడు రేసులో ఉన్నాను అని చెప్పడము, రేసులో ఆయన తప్పించి రామచంద్రరావు గారిని తీసుకోవడము, ఇప్పుడు బీజేపీ పార్టీని ఆయన వీడబోతున్నారా, సొంత ఎజెండాతో ఏమైనా రాబోతున్నారా అన్న సంకేతాలు ఈటల రాజేందర్ గారు ఏమైనా ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మరి ఏంటి ఈటల రాజేందర్ గారి పైన ఎటువైపు ఊహాగానాలనా లేకపోతే ఆయన చెప్పిన వాటిని వక్రీకరిస్తున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విప్లవ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీనివాస్ గారు నమస్తే. ముందుగా అంటే డిబేట్లోకి వెళ్లే ముందు మీరు ఈటల రాజేందర్ గారితో చాలాసార్లు కొన్ని అంశాలకు సంబంధించి విభేదించారు. ఈవెన్ 1-to-1 ఫైట్ జరిగినంత రేంజ్లో వెళ్ళిపోయింది. ఆ అంశాలకు సంబంధించి ముందు ఏం చెప్తారు, ఆ తర్వాత మనం టాపిక్. నమస్కారం. ఏం లేదు, ఆయన నేను విప్లవ ఉద్యమకారుడు కదా, ఆయన విప్లవ వామపక్ష దాని నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కుటుంబం కూడా, ఆయన వాళ్ళ మిస్సెస్ అందరూ కూడా జమున గారు. అవునండి. అంతేకాకుండా ఆయన దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక అంచెలంచెలుగా కోళ్ల ఫారం చిన్నది పెట్టుకుని తాను ఒక కోడి ఆరోగ్యాన్ని పరీక్షించే ఆ నాలెడ్జ్ కూడా తెలుసుకుని భార్య భర్తలు అందరూ ఒక స్టేజ్ తీసుకెళ్ళి దాదాపు 13 లక్షల బర్డ్స్కి తీసుకెళ్ళటం. ఆ బర్డ్స్ ఫార్మింగ్లో ల్యాండ్ 1000 రూపాయలకు 2000-5000 వచ్చే ల్యాండ్ కొనుక్కుంటాం భారీగా. ఎందుకంటే పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కొన్ని కావాల్సి ఉన్న సందర్భంలో లేయర్స్ అది అనుకుంటా. నాకు ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఇంట్రాక్షన్ విత్ హిమ్ అండి. ఒక స్టేజ్కి వెళ్ళిపోతే ల్యాండ్లన్నీ హైదరాబాద్ బాగా పెరిగిపోవడం సంపన్ను. ఆయన 2004లో టీఆర్ఎస్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యేటప్పటికి సంపన్నుడండి. కానీ మేము విభేదించుకున్న విధానాల మీద, చాలా గట్టిగా కూడా మాట్లాడుకున్న విధానాల మీద, కానీ తెలంగాణలో దమ్మున్న సంగతి చెప్పాలంటే, దమ్మున్న నాయకుడిగా చెప్పాలంటే అందులో ఈటల రాజేందర్ గారు ప్రథమ స్థానాలు ఉంటే ఆయన కూడా ఉంటారండి. ఓకే. తను మాట్లాడేది ఏదో గుండె లోపల నుంచి నిజాయితీగా బయటకు వస్తుంది. అలాంటి వ్యక్తి ఇవాళ అంటే ఆ పార్టీలో ఉంటారు. నేను ఊహాజనితంగా మనం ఆయన బయట అనవచ్చు, వ్యాఖ్యానించవచ్చు. ఆయన పార్టీలో ఉండొచ్చు, ఉంటే మంచిదే. ఆ పార్టీ యొక్క బలం ఆయనకు ఉపయోగపడుతుందేమో, ఈయన బలం కూడా పార్టీకి ఉపయోగపడుతుంది. ఇవాళ తెలంగాణలో ఇంకొక మౌలికం ఏంటంటే, పోరాటం జరిగేటప్పుడు ఓ రోజు తెలంగాణ ఓయూ విద్యార్థులు పంజాగుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో కొంతమంది విద్యార్థులు రాళ్ళేసి వెనక్కి వచ్చినప్పుడు ఆయన మాట్లాడతా, ఓయూకి వెళ్ళి ఆయన లారీ మీద పక్క నుంచి మాట్లాడుతున్నారు. అక్కడ అడ్రస్సింగ్ ఏదో తప్పుగా అనిపించి, ఏమండి ఇది మంచి పద్ధతి కాదని చెప్దాం అనుకుని అంత కేఆర్ అమోస్ గారిని ఉన్నారు, టీఎన్జిఓ ఎక్స్ ప్రెసిడెంట్. ఆయన ఫోన్ చేసి ఈటల గారితో మీరు చెప్పండి అని చెప్తే ఆయన చెప్పాడంట. చెప్తే ఈటల గారు ఏం మాట్లాడారంటే, మరి నాతో చెప్పింది అమోస్ గారు, నేను అలా మాట్లాడకూడదు కాదు, సరికాదు, నేను విరమించుకుంటాను, అలా మాట్లాడను. కానీ పిల్లలు చనిపోతున్నప్పుడు నాకు బాధ వచ్చి ఆవేశం వచ్చింది, నా సిద్ధాంతం మీద నిలబడి ఉంటాను. చలసాని గారికి చెప్పండి, రాష్ట్రం విడిపోవడం తథ్యం, ఆంధ్రప్రదేశ్కి ఏం హక్కులు కావాలో అడగటం లేనప్పటికీ మేము మాట్లాడుతున్నాం. ఆ తర్వాత సరే ఆయన రాష్ట్రం వచ్చింది, మంత్రి గారు అయ్యారు. అయిన తర్వాత 2020లో ఆరోగ్య శాఖ మంత్రి కింద కూడా ఉండగా, నేను రాష్ట్రంలో కోవిడ్ వచ్చినప్పుడు నేను అత్యధికంగా, తర్వాత మా మిత్రులు ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు, ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు, అలాగే రాజేంద్ర గారు, వీళ్ళందరం, మేజర్ నేను అనుకున్నాను, అందరం కలిసి ఒక N95 మాస్కు, తత్సమాన మాస్కులు, శానిటైజర్స్ అన్ని కొని మేము 2 తెలుగు రాష్ట్రాల్లో, అంటే కోస్తా రాయలసీమ జిల్లాలో 9 రాష్ట్రాలు, తెలంగాణలో 3 జిల్లాల్లో ఇద్దాం అనుకుని ఇచ్చిన తర్వాత ఇంకా ఏమన్నా అంటే హైదరాబాద్ కూడా ఏమన్నా చేయాలి అనే ఉద్దేశంతో ఆయన కలిసాం. అప్పుడు సెక్రటరియట్ పడగొట్టేసి బీఆర్కే భవన్లో కార్యక్రమం ఉన్నారు. బీఆర్కే భవన్లో ఉన్నారండి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి కింద. వెళ్ళినప్పుడు వాళ్ళ పిఎస్ఓ చైతన్య గారు, ఆ పక్కన ఇంకో రాజకీయ నాయకుల, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. ఏమండి ఇలా నేను తెలంగాణకు కూడా, ఇప్పుడు హైదరాబాద్ కూడా 1 లక్షల మాస్కులు కావాలో చెప్తే, నేను శ్రీనివాస్ గారు మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఇప్పుడే మీరు చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, మళ్ళీ మీకు మీద భారం ఎందుకు, ఎక్కడ ఏం చేయాలో సజెషన్ చెప్పండి. నేనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దండిగా నిలుచుండి మేము చేస్తున్నాం పాజిటివ్గా అన్నాడు ఆయన. అండ్ నేను ఎందుకంటున్నానంటే, ఒక పాజిటివ్ యాంగిల్లో ఉన్న మనిషి ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత బట్ ఈజ్ ఎ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అనిపిస్తుంది. ఎందుకంటే
ఆయన ఐడియాలజీ వేరు. తాడితి పీడిత ప్రజానీకం కోసం, ముఖ్యంగా తెలంగాణ కోసం తెలుగు ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నన్ను ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు ఏమంటారు, దేశద్రోహం అంటారా? ఆయన స్టేట్ నాకు తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ, తర్వాత ఆయన పర్సన్ అన్నాడు. అవును, లాస్ట్ నా పర్సనల్ అన్నారు. ఇప్పుడు నేను ఆ రోజుల్లో నాకు మానవీయ కోణం మొట్టమొదటిగా ఉంటాం, మన అందరికీ కూడా ఫస్ట్ మానవీయ కోణం. ఇక ప్రజల విషయానికి వస్తే నాకు తెలుగు జాతి ఫస్ట్ అన్నాను. అది కోస్తా కానీ, తెలంగాణ కానీ, రాయలసీమ కానీ, ప్రవాసాంధ్రులు ఎవరన్నా తెలుగు జాతి నాకు ముఖ్యం. ఆ తర్వాత ఈ దేశ మూలవాసులైన మా అందరితో పాటు ఉన్న ద్రవిడులు కానీ, మూలవాసులు, అలాగే మరాఠీ సోదరులు, తర్వాత ఒడియా వాళ్ళు, అలాగే దేశం అంతా కలిపి నెంబర్ 1గా ఉండాలి ప్రపంచాన్ని కోరుకుంటా. దానికి నన్ను దేశద్రోహం అన్నారు వాళ్ళు. నేను మాట మీద స్టాండ్గా నిలబడి ఉన్నాను, గత దశాబ్దాలుగా నిలబడి ఉంటాను అని కూడా అన్నారు కదా. తప్పేంటి? చాలా ఆయన్ని ఆ పార్టీలో ఊపిరి ఆడకుండా చేస్తున్నారు అనేది కొంతమంది ఆరోపణ. అందువల్ల ఆయన బయటికి రావాలి. ఈరోజు నేను సరిగ్గా రేవంత్ రెడ్డి గారి గురించి సోషల్ మీడియాలో కూడా దశాబ్దం క్రితం పోస్ట్ పెట్టినట్టున్నాను, ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఉందని. ఎంత వేధిస్తే, ఎంత అహంకారంతో వేధిస్తే, గోడ కొట్టిన బాల్లో సత్తు ఉంటే గోడ కొట్టిన బాల్ అంతకన్నా డబుల్ స్పీడ్ వస్తుంది. ఈయన్ని ఆయన నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు జూలైలో నేను అంటే రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న ఆయన దగ్గర చూసింది విన్నది కానీ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కేవలం వీళ్ళకి, టీఆర్ఎస్కి. అందులో 7 రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయే వచ్చేసిన పరిస్థితులు. బహుశా కేసీఆర్ గారి కళ్ళం నీళ్ళు పెట్టుకుంది, బాధపడింది, అత్యంత విషాదమైన సన్నివేశం జూలైలో జరిగి ఉంటుంది ఇంక రేపొద్దునని. ఆ టైంలో రాజేంద్ర గారు ఉండరు ఆ లిస్టులో. ఎట్టి పరిస్థితుల్లో ఆఖరి వరకు పార్టీ కోసం, తెలంగాణ కోసం నిలబడే ఒక నిజాయితీబద్ధంగా ఉండే మనిషి అని ఆ రోజు. అట్లాంటిది ఒక ఫామ్ హౌస్కి వెళ్తే కనీసం పరుపాద్దయ్యా, కనీసం లోపలికన్నా ఎలా చేయండి అనే పరిస్థితికి వచ్చారంటే ఆయన ఎంత అవమానం పడ్డారంటే, అయిన తర్వాత వేధించారు, వెంటపడ్డారు, కేసులు పెట్టారు. పైగా కాంగ్రెస్లోకి ఆయన వెళ్ళినా కేసులాగు. బీజేపీ అంటే అవినీతి కార్యక్రమాలు చేసిన వాళ్ళకి నిర్మా సోఫు, లేదా ఈయన వేధింపులు కోరిన వాళ్ళు కనీసం రెక్టిక్షన్, ఆయన ఇంకేముంటుందని ఈయన మీద అని అంత జరిగినప్పుడు ఇవాళ ఎంత బాధ తప్పుతుందో. ఆయన్ని ఆ రోజు చూశారు, నెగ్గారు, తర్వాత ఓడిపోయారు, మళ్ళీ మల్కాజ్గిరి నెగ్గారు. నేను ఇవాళ మళ్ళా చెప్తున్నాను, ఆ రోజు రేవంత్ ఇవాళ ఈ తెలంగాణకి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఎవరంటే ఉన్న వ్యక్తుల్లో ఉంటారు మీద ఈటల రాజేందర్ గారు వస్తారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణకి 5,336 కోట్లు రైల్వే బడ్జెట్లో 2025 ఇచ్చి 1 కోటి రూపాయలు పెంచారు. 25 అంటే 5,324 ఇచ్చి 337 కోట్లు పెంచితే చప్పట్లు జరుచుకుని మొత్తం అంతా బ్రహ్మాండంగా పెరిగిపోయిందని పుల్లారెడ్డి సీట్లు పంచిపెట్టుకున్నారు, క్రాకర్స్ చేసుకున్నారు. గుజరాత్కి 8,400 కోట్లు పెంచారు. 8,400% ఎక్కువగా గుజరాత్కి ఇచ్చారు అంతకుముందు బడ్జెట్ కంటే. ఒక్కళ్ళు మాట్లాడలేదు. తెలంగాణ హక్కుల కోసం ఖచ్చితంగా ఒక పార్టీ సరిపోదండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి 3 ప్రాంతీయ పార్టీలు, అందరూ వెళ్ళి వెనకాల ముందర ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెనకాల తిరుగుతున్నారు, ఆదా మోడీ గారి చుట్టూరా. ఆ పరిస్థితి తెలంగాణకు రాదు. పోరాడే తత్వం ఉంది, అక్కడ కూడా ఉండొచ్చు, తక్కువ ఉంది. కానీ డెఫినెట్గా ఇవాళ తెలంగాణకి దారుణ అన్యాయం జరుగుతుంటే కలేజాగా నిలబడి పోరాడే తత్వం తగ్గిపోయింది. వాళ్ళు ఒకటి చెప్పారు కదా బడ్జెట్లో, వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు కదా అని చెప్పి ఈ సంవత్సరం 114 కోట్లు ఎంతో పెంచి 117 కోట్లు పెంచి మళ్ళీ వాళ్ళకి 17,000 కోట్ల రూపాయలు చొప్పున గుజరాత్కి ఇచ్చుకుని వాళ్ళకి అహ్మదాబాద్ ముద్దుల స్పీడ్ రైలు కోసం 19,000 కోట్లు, 3 ఏళ్లలో 60,000 కోట్లు, 3 ఏళ్లలో ఇంకొక 40,000 కోట్లు, వీళ్ళకి 1,00,000 కోట్లు గుజరాత్కి ఇచ్చి తెలంగాణకు వచ్చి మోడీ గారు ముఖ్యమంత్రిని నా రాష్ట్రానికి ఇచ్చింది నీకు ఇస్తే ఇంకా తక్కువైపోద్దని మాట్లాడితే నిలదీయలేని సమాజంలో ఉంటే, అందుకని నేను అంటున్నానండి, అందుకని ఆ పార్టీలు ఉంటే మంచిది. లేకుండా ఎందుకంటే ఆయన కానీ ఒకవేళ హరీష్ రావు గారు కానీ ఇంకొక 4 పేరు చెప్పని 4 నాయకులు కానీ అందులో ఒక పదవులు కూడా తీసుకోవాలని ఉన్నారు, నిలబడి బయటకు వస్తే తెలంగాణలో అధికారంలో రాదని మీరు అనుకుంటారా? అంటే ఆ కాంబినేషన్ సెట్ అయితే అసలు అన్డౌటెడ్లీ నేను చెప్తాను. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇవాళ, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈజ్ ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ డిస్పైట్ కాంగ్రెస్ పార్టీలో అన్ని విభేది ఎలాగ నాకు అర్థం కావట్లేదు అసలు. అంతా ఓ పక్కన పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు పవర్ సెంటర్ విత్ 10-15 మంది ఎమ్మెల్యేలతో ఉండే పవర్ సెంటర్. ఇంకోటి మన కోమటిరెడ్డి గారు బెదర్సాలు కూడా అంతమంది కాకపోయినా ఒక పవర్ సెంటర్. నల్గొండలో వాళ్ళు బట్టి విక్రమార్క గారు డైరెక్ట్గా ఆ కాంగ్రెస్ పార్టీకి పాతకాపు స్ట్రాంగ్. ఆయన కాదు, మల్లు అనంతరాములు గారు, ఆయన చిన్నాన్న గారు, ఉత్తరాంధ్ర వాళ్ళందరి నుంచి అప్పటి నుంచి ఆయన ఉన్నారు. అలాగే మన ఉత్తముడు
కెప్టెన్ గారు ఉన్నారు. అలాగే ఇంకా పాత వాళ్ళు దుద్దుల చంద్రబాబు గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి స్ట్రాంగ్ అది. అలాగే దామోదర్ రాజనరసింహ గారు, కొండా సురేఖ గారు అటు ఇటు వచ్చినా సరే చెప్తున్నానండి. అంటే ఆ ఏరియాకి సంబంధించి కింగ్ మేకర్స్ కదా వీళ్ళు. వాళ్ళ దాంట్లో ఇప్పుడు అక్కడ ప్రేమసాగర్ గారు వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారనుకున్నా దిస్ డిఫరెంట్ ఇష్యూ. అందువల్ల డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఆయన ఎలాగా నడిపించుకొస్తున్నారు అనేది ముళ్ళ మీద అది రేవంత్ రెడ్డి గారు ఇన్ని నెంబర్లు. ఎందుకంటే ఈయన బయట నుంచి వచ్చిన పర్సన్గానే చూస్తున్నారు, కానీ ధైర్యంగా దమ్ముగా నిలబడి ఉన్నాడు. కానీ కేంద్రం ఐమ్ నాట్ డిస్ప్యూటింగ్ దట్. హరీష్ రావు గారు చాలా ఫైటర్. ఇవాళ మరి ఎక్కడో తర్వాత కేటీఆర్ గారికి ఏమో మీకు చెప్పాను కదా, శత్రువులు ఎక్కడే ఉండరో మారువేషాలు వేసుకుని అక్క చెల్లెల రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారని ఎవరు డైలాగ్ రాశారు. ముగ్గురు కూడా మన మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. ఎవరో తేజస్విని యాదవ్ గారు, కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని సరే చూద్దామండి. అది లోపాలు ఉన్నా సరే ఒక గట్టిగా ఉంటే కనుక ఇప్పుడు మురళీ గారు ఉన్నారు, అధికారి ఆకునూరు మురళీ గారు, ఒక మంచి ఆయన మిగతా ప్రాంతీయ విద్వేషాలు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మంచివాడే, కానీ ఎందుకు 100 ఎందుకు ఉప ప్రాంతీయ తెలుగు బిడ్డలను ఎందుకు తిడతారో తెలియదు ఒక్కోసారి. అందువల్ల ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో కనుక వెళ్తే మిగతా వాళ్ళ మీద విద్వేషం అవసరం. ఇప్పుడు నీటిపారుదల విషయంలో దుర్మార్గం జరుగుతుంటే ఇది నిలదీయగల దమ్ము ఎవరికి ఉంటుంది? డెఫినెట్గా ఇట్ల గారికి ఉంటుంది. కమ్ వాట్ ఎవర్ సీరియస్లీ. ఎందుకంటే నీటిపారుదల విషయంలో డెఫినెట్గా హరీష్ రావు గారికి అవగాహన ఉంది, తర్వాత కేసీఆర్ గారికి ఎప్పుడు అవగాహన ఉంది. ఈ రెండు అవగాహనతో కూడా పోరాడే తత్వం, అవుట్ రైట్గా తెగించి పోరాడే తత్వం వాళ్ళు ప్రాబ్లం ఉంటుంది. అది రాజేంద్ర గారు ఉంటుంది. అందుకని లెటర్ వెయిట్ అండ్ సీ. అంటే రాజకీయాల్లో ఫ్లూయిడ్గా ఉంది. ఇప్పుడే మనం ఆయన వచ్చేస్తారు అని చెప్పడం ఇది కాదు. కానీ అసంతృప్తిగా ఉన్నారా ఆయన మనోభావాలు ఆయన ఆవిష్కరించాలి. కానీ నాకు తెలిసి పార్టీలో డైనమిక్ లీడర్షిప్గా ఉండాల్సిన దాంట్లో ఆయన అయితే కొంచెం వాళ్ళు కొత్తగా వచ్చిన వ్యక్తిగానే, ఎందుకు ఎంత ఇమ్మెన్స్ అయ్యి దాంట్లో పనిచేసినా సరే కొత్తగా వచ్చిన వ్యక్తిని ఐడియాలజికల్గా ఆర్ఎస్ఎస్ బేస్ నుంచి కాదని ఈ విధంగా ఆయన జరుగుతున్న నేపథ్యంలో కొంత ఎప్పటికైనా సరే ఆయన కాళ్ళు లాగేయడానికి కొంతమంది సిద్ధంగా ఉండొచ్చు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఎవరైనా నాకేముందండి, రేవంత్ రెడ్డి గారైనా ఆయనైనా లేకపోతే అక్కడ ఏపీలో ఎవరైనా, కానీ ఏంటంటే రేవంత్ గారు వెళ్ళి విశాఖ ఉక్కు కర్మాగారం నిలబడ్డారు. ఎస్, థ్యాంక్ఫుల్ టు. వాళ్ళ సింగన్నీ కాల్ విషయంలో దుర్మార్గం జరుగుతుంది కేంద్రం కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ గ్యాస్ విషయంలో దబ్బు పోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే నిలబడి సరే మామూలుగా ఉన్నారు. అంతకన్నా గట్టిగా పోరాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అనుకుంటే ఒకవేళ మారితే ఈయన రాజేంద్ర గారు ఉంటారు. దో ఐ డిఫర్ విత్ హిమ్. ఏ రోజు కూడా విధానాల పరంగా విభేదించుకోవచ్చు, చాలా గట్టిగా విభేదించాం. ఆయన స్టాండ్ మీద నేను కూడా ఉన్నాను. రాష్ట్రంగా అనుకున్నాం, వాళ్ళకి నాలుగు చోట్ల చీలిపోయి ఉన్నాం ఎవరో తెలుగు వాళ్ళు. అయితే మానసికంగా ఒకటి ఉండాలన్నా ఇవాళ కూడా కొంతమంది బయలుదేరి ఇంకా ఆ ప్రాంతం ఈ ప్రాంతం విషయం ఏంటంటే ఎవరు లోపల చేసినా మనం ఖండిద్దాం. కానీ మా గుజరాతీ వాళ్ళు కింగులు లేదా ఇంకొకళ్ళు కింగులు పెట్టుకోండి, కింగులు అయితే తోటి తెలుగు బిడ్డని ఎందుకు తిడతారు? తిట్టొద్దు కదా, అది ఎవరైనా సరే. ఇంకా ఏంటండి నాకు అర్థం కాదు. కవిత గారు ఉన్నారు, ఆవిడ లేకపోతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారు మళ్ళీ తెలంగాణకు వచ్చేస్తారని తెలియదు. ఈ ఇద్దరిలో ముఖ్యమంత్రి ఎవరైనా ఫైటింగ్ అయిన తర్వాత రావచ్చు. కానీ మళ్ళీ ఆవిడ 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఆవిడ ఉన్నారు కదా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు ఎవరు గుర్తు రాలేదా? ఆంధ్రాని ఆవిడ ఫైట్ చేసుకుని తప్పులేదు. మళ్ళీ తీసుకున్న ఆంధ్రాని మిగతాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏం వచ్చినా అక్కడ దుమ్మేయటమా? తప్పు చేస్తే నిలదీయవచ్చు, కానీ ఇంకేదో సమస్యలు లేవా? కేంద్రం మీద మాట్లాడట్లేదు, వీళ్ళు ఎవరో తమ హక్కుల మీద మాట్లాడట్లేదు. ఒక యూనివర్సిటీ రైల్వే యూనివర్సిటీ పట్టుకెళ్ళిపోతే మాట్లాడట్లేదు. మిగులు జలాల విషయంలో దుర్మార్గంగా కేంద్రం అఫిడవిట్ వేస్తే మాట్లాడట్లేదు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ తెచ్చుకోలేకపోతే దాన్ని మాట్లాడట్లేదు. బడ్జెట్ మీద 11 బడ్జెట్లు అన్యాయం జరిగి 21,000 కోట్లు 11,000 కోట్లు 7,000 కోట్లు ఇలా వరుసగా ప్రతి బడ్జెట్లో అన్యాయం జరుగుతుంటే ఆ గణాంకాల విషయంలో దాని మీద మాట్లాడట్లేదు. పక్కనాళ్ళ మీద 7 నెలలు తిట్టుకుంటాం, 7 నెలలు తిట్టుకొని అన్నాళ్ళండి. ఓ పోరాటతత్వం ఉండి, కలేజా ఉండి, ఒక కసి ఉండి, నేనన్న 13 కోట్ల తెలుగు జాతి ఒకటై పోరాడే ఎవరి హక్కులు వాళ్ళు ఉప ప్రాంతీయ అస్తిత్వాలు కాపాడుకుంటా మన భాషలో మన యాసలో సుసంపన్నమైన మన ఆ 13 కోట్ల మంది కలిసి నిలబడాలని కోరుకుంటాను నేను. అలాగన్నా పర్సనల్ ఎజెండా ఎక్కువైపోతుంది. మీరు అన్న రోజు ఖచ్చితంగా రావాలి. జరుగుతున్న అన్యాయం మీద రాష్ట్రాలకు సంబంధించి ఏకతాటిపైకి రావాలి. మనస్ఫూర్తిగా అద్భుతమైన విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.